మన దేశంలో సనాతన ధర్మమే మార్గం, సనాతన ధర్మమే ఉన్నట్లయితే, అదే ఉన్నట్లయితే, దాని ప్రకారం వెళ్ళేట్లయితే మాత్రం మన భారతదేశం ఆదిమ యుగంలోనే ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ముందు సనాతన ధర్మం అనేది చీల్చి చెండాడి దాన్ని నరికేకే నేను సమత మార్గంలో వస్తాను. సనాతన ధర్మం అనేది నాశనానికి దారి తప్ప ఏ మాత్రం ప్రగతికి మార్గం కాదు. సనాతన ధర్మం అంటే చక్కగా మంచితనం, మంచి మార్గం, మంచి ప్రేమ, దయ, మంచి సంస్కృతి అంటే ఇవన్నీ ఏవైతే సంఘ సంస్కృతులు, అభ్యుదయవాదులు, కమ్యూనిస్టులు, నాస్తికులు ఏర్పాటు చేసి మంచి మార్గం చూపించారో అవి ఏర్పడ్డాయి. కానీ ఈ సనాతన వల్ల ఏర్పడి సనాతన జనాలు విడదీశారు. అధ్యక్షులు వారు అన్నారు సనాతన ధర్మం ఏంటో తెలియదు. నిజమే, చాలా మంది తెలియకుండా ఈ భారతీయ సంస్కృతి చాలా గొప్పది, ఆ భారతీయ సంస్కృతి వల్లే మనం ఇంత గొప్పగా ఉన్నాం అనుకుంటారు. నిజంగా భారతీయ సంస్కృతి అంటే ఆ సంస్కృతి ఏమో కానీ సనాతన ధర్మం అనేది తీసుకున్నట్లయితే దాని చరిత్ర 5,000 సంవత్సరాలు, 7,000 సంవత్సరాలు. అది చరిత్రకారులు చెప్పాలి. కొంత 7,000 అంటారు, కొంత 5,000 సంవత్సరాలు అంటారు, వేదాల నాయుడు అంటారు. ఈ సనాతన ధర్మాన్ని ఇంకొరకం చేయాలంటే హిందూ ధర్మం అనాలి. ఎంతవరకు ఇటీవల కాలంలో మరి మన మోడీ గారు వచ్చాక ఈ సనాతన ధర్మం దానికి ఒప్పైంది. ఇంకా చెప్పండి, భయంకరమైన విషయం ఏంటంటే గాంధీని హత్య చేసిన గాడ్సేని దేశభక్తుడిగా కీర్తించేటి, ఆయనకి గుడి కట్టి పూజించేటి పరిస్థితి మన భారతదేశంలో డెవలప్ అయింది. దానికి కారణం సనాతన ధర్మమే. సనాతన ధర్మం అంటే మనిషిని వెనక్కి మళ్లించేది, పురోగమనాన్ని కలిగించే సనాతన ధర్మం. అంతేగాని అభివృద్ధి పురోగతి సనాతన ధర్మం కాదు, ఎట్టి పరిస్థితులు కాదు. సనాతన ధర్మం అంటే మనిషిని మళ్ళీ ఇంకా వెనకేసి పనికిరాని ఏమాత్రం హేతుబద్ధంగా ఆలోచించకుండా చేసేది సనాతన ధర్మం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. జై కొట్టాలి. మోడీ గారు చెప్తుంటాను, ఇంకో కొడుతుంటాను. మన ఆంధ్రదేశంలో ఒక సెలబ్రిటీ గాడ్సే గురించి చదివి, ఆ జీవితం చదివి, గాడ్సే చాలా గొప్ప దేశభక్తుడు, ఇంతకాలం నుంచి మనం గాడ్సేని చాలా పొరపాటు అర్థం చేసుకున్నామని ఒక సెలబ్రిటీ గారు మాట్లాడారు. ఇది సనాతన ధర్మం.